మన కంట్లో చిన్న నలుసు పడితేనే విలవిల్లాడిపోతాం. అలాంటిది మృదువుగా కదలాల్సిన కీళ్లలో ఉప్పుగడ్డల్లాంటి స్ఫటికాలు తయారై అనుక్షణం సూదుల్లా పొడుస్తుంటే ఆ బాధల్ని మనం మాటల్లో చెప్పలేం. కీళ్లలో నొప్పి, వాపుతో నిప్పుల కొలిమిలా రగులుతున్నట్లుగా ఉంటుంది. కీళ్లలో ఉప్పు స్ఫటికాలు ఏర్పడి ఇలా బాధలకు గురిచేసే ఈ సమస్యను గౌట్ అని, గౌటీ ఆర్థరైటిస్ అని పిలుస్తారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే గౌటీ ఆర్థరైటిస్కు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి పడుకుంటాం. అర్ధరాత్రో తెల్లవారుఛామునో కాలి బొటనవేలు కీలు నొప్పి మొదలవుతుంది. ఇక అది లావుగా వాచిపోతుంది. ఎర్రగా కందినట్లై విపరీతమైన నొప్పి. ముట్టుకుంటే వేడిగా ఉంటుంది. ఏవో నొప్పి మందులు వేసుకున్నా, ఏమీ వేసుకోకపోయినా కూడా 4-5 రోజుల్లో దానంతటదే తగ్గిపోతుంది. ఎందుకో వాపు వచ్చిపోయిందిలే అనుకుంటాం. కాని ఇదే నొప్పి మళ్లీ మళ్లీ వస్తుంటే బొటనవేలితో పాటు మిగిలిన కీళ్లలోనూ ఇసుక పోసినట్లుగా ఒకటే మంట, నొప్పి బాధిస్తుంటే అది ఖచ్చితంగా గౌట్ వ్యాధి అంటారు డాక్టర్లు. గౌట్ వ్యాధిని ఆయుర్వేదం వాతరక్తమని పిలుస్తుంది. మగవారిలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఆడవారిలో మొనోపాజ్ దశ తర్వాత కనిపిస్తుంది. శరీరంలో జరిగే జీవనక్రియల సమతుల్యత లోపం వల్ల ఉత్పత్తి అయ్యే యూరిక్ యాసిడ్ అధిక మొత్తంలో రక్తంలోకి, కీళ్లలోకి చేరడంతో గౌట్ వ్యాధి మొదలవుతుందని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. గౌటీ ఆర్థరైటిస్ అనేటువంటిది రావడానికి కారణం ఏంటంటే హై ప్రోటీన్ డైట్, లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువగా బఠానీలు, పాలకూర అండ్ కాన్సన్ట్రేటెడ్ ఎక్కువగా రోస్టెడ్ ఐటమ్స్, మసాలా, స్పైసీ, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్ చేత రక్తం లోపల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. ఆ యూరిక్ యాసిడ్ లోపల మోనో సోడియం యూరేట్ క్రిస్టల్స్ జాయింట్ లోపల అంటే బొటనవేలి యొక్క మొదటి భాగంలో చేరి అక్కడ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ని చేరి ఒక ఉబ్బి వాచిపోయినటువంటి ఈ తీవ్రమైన నొప్పిని కలగచేసేటువంటి వ్యాధికే వాతరక్తం. ఆయుర్వేద దృక్పథంతో చూసినట్టయితే అంగమర్దో అంటే బాడీలో పెయిన్స్ ఉండడం, అరుచి ఆహారం నందు అయిష్టత, తృష్ణ శరీరమంతా వేడిగా ఉండడం, శరీరమంతా బరువుగా ఉండడం, అట్లాగే వాపును ఎరుపు రంగును కలగచేయగలిగే వ్యాధి కాబట్టి ఇది వాతరక్తంగా చెప్పబడింది. ఇందులో 2 రకాలున్నాయి, ఉత్తానము, గంభీరం. ఉత్తానం అంటే అక్యూట్ ఫేజ్, క్రానిక్ ఫేజ్ అనేటువంటిది గంభీరం. మన రక్తంలో యూరిక్ ఆమ్లం ఉంటుంది. ఈ యూరిక్ ఆమ్లం శరీరంలో చాలా ఎక్కువగా తయారవుతుండడం లేదా తయారైన దాన్ని కిడ్నీలు సరిగ్గా బయటకు పంపించలేకపోవటం వల్ల రక్తంలో యూరిక్ ఆమ్లం మోతాదు పెరిగిపోతుంది. ఇదే గౌట్కు మూలం. దీనికి జన్యుపరమైన కారణాల వంటివి దోహదం చేస్తాయి. మాంసం, సముద్రపు ఆహారం తినేవారు, మద్యం అలవాటు గలవారి రక్తంలోనూ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీని మోతాదు 6 నుండి 7 వరకు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అంతకు మించితే మాత్రం ఈ యూరిక్ యాసిడ్ కీళ్లలోని మృదులాస్థిలోకి చేరి అక్కడ పేరుకుపోవటం మొదలవుతుంది. అలా పేరుకున్నది క్రమేపీ చిన్న చిన్న సూదుల్లాంటి ఆకృతిలో స్ఫటికాల్లా తయారవుతుంది. ఈ స్ఫటికాలు క్రమేపీ కీలు మధ్య భాగంలో చేరి చుట్టూ అదే పనిగా గుచ్చుతూ చికాకు పుట్టిస్తుంటాయి. కంట్లో నలుసు పడితే నీళ్లు వచ్చినట్టే ఈ స్ఫటికాల తాకిడికి కీలులో ద్రవం ఊరటం మొదలవుతుంది. దీంతో వాపు, నొప్పి, ఎర్రగా కందిపోవటం వంటి సమస్యలు మొదలవుతాయి. దీని డయాగ్నోసిస్ కనుక చూసినట్టయితే చాలా సింపుల్ డయాగ్నోసిస్. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే ఈ వ్యాధి మనం నిర్ధారించవచ్చు. అయితే యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగిన ప్రతి ఒక్కరి లోపల ఈ వ్యాధి నిర్ధారించలేం. అయితే దీన్ని హైపర్ యూరిసీమియా అనేటువంటి వ్యాధి కింద కూడా చూస్తారు. ఈ హైపర్ మోనోసోడియం యూరేట్ క్రిస్టల్స్ యొక్క ప్లాస్మా లెవెల్స్ ద్వారా ఖచ్చితంగా నిర్ధారింప చేయగలం. అట్లాగే ఉబ్బు ఏదైతే ఉంటుందో ఆ ఉబ్బును పంక్చర్ చేసి ఆ ఫ్లూయిడ్ను ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కింద చూసినట్టయితే సన్నటి శలాకాల వలె ఉండేటువంటి క్రిస్టల్స్ను ప్రత్యేకంగా చూడగలం. ఈ క్రిస్టల్సే ఒక రకమైనటువంటి ఆమయుక్తం, అంటే అగ్నిమాంద్యం వల్ల జనించినటువంటి ఆమము. ఇవి దోష దూష్య సమూర్ఛన విధానం చేత సందులను ఆశ్రయించి వాతరక్తానికి ప్రధానమైనటువంటి భూమికగా ఉంటుంది. దీన్ని ఆధునిక దృష్ట్యా చూసినా, ఆయుర్వేద దృష్ట్యా చూసినా కొన్ని పదాల యొక్క పేర్ల మార్పిడి తప్ప వ్యాధి యొక్క నిదాన సంప్రాప్తి దాదాపుగా కూడా ఒకటే.
మామూలుగా అయితే కీళ్ల నొప్పులకు ఎటువంటి పథ్యాలు లేవు గాని ఒక గౌట్ సమస్యకు మాత్రం పథ్యం అవసరం. గౌట్ బాధితులు ప్యూరిన్లు లభించే ఆహారాలు అంటే మటన్, బీఫ్ వంటి రెడ్ మీట్, ముఖ్యంగా కాలేయం, కిడ్నీ, ఎముక మజ్జ, అలాగే పేగుల వంటి జంతువుల అవయవాలకు దూరంగా ఉండాలి. అలాగే సముద్ర ఆహారంలో ఈ ప్యూరిన్ దండిగా ఉంటుంది. వీటిని తినటం మానేయాలి. శాకాహారులు పాలకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, చిక్కుళ్ళు, బీన్స్ వంటివి బాగా తగ్గించేయాలి. మద్యం రక్తంలో యూరిక్ ఆమ్లం మోతాదును పెంచుతుంది. కాబట్టి గౌటు బాధితులు మద్యానికి దూరంగా ఉండాలి. గజపల్లేరు, కొండపిండి ఆకులకు గౌటు బాధల్ని తగ్గించే గుణం ఉంది. అలాగే పారిజాతం ఆకులను కూడా ఏదో ఒక రూపంలో రోజూ తీసుకుంటే వాపులు తగ్గుతాయి. మజ్జిగ మీద తేరుకున్న తేటని రోజూ ఉదయాన్నే 2-3 గ్లాసులు త్రాగండి. అతి చల్లని పదార్థాలేవీ తీసుకోకూడదు. ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటి సమభాగాల పొడి 1 చెంచా మోతాదులో గ్లాసు మజ్జిగలో కలుపుకుని తాగుతుంటే గౌటు బాధలు క్రమంగా నెమ్మదిస్తాయి. చాలా ముఖ్యమైనటువంటి ఔషధం గుడూచీకి సంబంధించినటువంటి టీనోస్పోరా కార్డిఫోలియాకి సంబంధించినటువంటి కషాయాల్ని రోజు 50 ml ఉదయం సాయంకాలం ఈ గుడూచి కషాయాన్ని అంత చక్కగా వర్క్ చేస్తుంది. బాడీలో ఉండేటువంటి ఇమ్యూనిటీని పెంచగలిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఔషధం యాక్చువల్గా గుడూచి. అట్లాగే త్రికటు చూర్ణం, శొంఠి, పిప్పలి, మిరియాలు వీటిని సమాన పాలల్లో రోజు 2 గ్రాములు ఉదయం రాత్రి తేనెతో కానీ లేదా మామూలు పౌడర్ను డైరెక్ట్గా గోరువెచ్చని నీళ్ళతో తీసుకున్నట్టయితే అగ్నిమాంద్యము ద్వారా ఆమము జనింపచేసేటువంటి ప్రక్రియను ఇది రివర్స్ చేస్తుంది. అట్లాగే కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు అమృతాది గుగ్గులు ఉదయం 2 మాత్రలు సాయంకాలం 2 మాత్రలు, నావక గుగ్గులు ఉదయం 2 మాత్రలు సాయంకాలం 2 మాత్రలు, అమృత నావకకు సంబంధించినటువంటి కాంబినేషన్లో ఇవ్వడం చేత, అట్లాగే వ్యాధి యొక్క తీవ్రత ఉన్నట్టయితే సమ్మీర పన్నగరస్, రససింధూర, అమృత గుగ్గులు, అభ్రక భస్మం, చోపచిన్యాది చూర్ణం యొక్క సమ్మిశ్రితాన్ని మనం 60 భాగాలుగా చేసి ఉదయం 1 భాగం రాత్రి 1 భాగం తీసుకున్నట్టయితే ఇంటెన్సిటీ తగ్గించడమే కాకుండా వ్యాధిని మళ్ళీ రాకుండా కూడా చేయగలవాళ్ళ. టోఫస్ ఉబ్బిపోయి బొటనవేలు యొక్క చివర ఉన్నట్టయితే మనకు దాన్ని ఓన్లీ ఏమీ చేయడానికి ఉండదు. తీవ్రమైన వేదన రుజాతో కూడినటువంటి ఈ దశలో మాత్రమే లీచ్ అప్లికేషన్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి క్రియ చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. హిరిడినోజా మెడిసినాలిస్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన లీచెస్ను 4 నుండి 8 వరకు ఆ కాలుకి కానీ చేతికి కానీ పట్టించడం ద్వారా అక్కడ ఉండేటువంటి దుష్ట రక్తాన్ని తొలగించవచ్చు. దాని యొక్క సలైవాలో ఒక ప్రత్యేకమైనటువంటి బయోకెమికల్ ఫినామినా ఉన్నాయి. ఆ బయోకెమికల్ ఫినామినా ఆ వ్యాధికి వ్యతిరిక్తమైనటువంటి బయోకెమికల్ ఫినామినా లీచెస్ అనేటువంటి బాడీలోకి ఇంజెక్ట్ చేయడం చేత వ్యాధిని ఇమ్మీడియట్గా తగ్గించడము, వ్యాధి యొక్క తీవ్రతను తగ్గించడము, వ్యాధి మళ్ళీ రాకుండా ఉండేటువంటి ప్రక్రియను చేయగలిగి ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఏజెంట్స్గా ఇప్పుడు లీచెస్ను, జలుగల్ని మేము కన్సిడర్ చేస్తున్నాం. ఆహారపరమైన జాగ్రత్తలతో కూడా గౌటు నిదానించని పరిస్థితుల్లో వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు ఆయుర్వేదం కొన్ని ప్రత్యేక ఔషధాలను తీసుకోవాలని చెబుతుంది. గౌటు వ్యాధికి ఆయుర్వేదంలో శిలాజిత్యాది యోగం, మహామంజిష్టాది క్వాథం, సిద్ధ హరితాళ భస్మం, తాళ సింధూరం, కైసోగ గుగ్గులు, మహాయోగరాజు గుగ్గులు, చవికాసవం, శారిబాధ్యాసవం, భల్లా తకవటి వంటి చక్కటి ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. గౌటు వ్యాధిని తగ్గించడంలో శిలాజిత్యాది యోగం మంచి ఫలితాలను ఇస్తోంది. అలాగే చంద్రప్రభ గుగ్గులు, గోక్షురాది చూర్ణాలను తప్పనిసరిగా వాడుకోవాలి. ఔషధాల సేవనంతో పాటు నిత్యం పిండతైలంతో కీళ్లపై వాపులొచ్చిన చోట మర్దన చేసుకుంటూ ఉంటే గౌటు వ్యాధి క్రమంగా తగ్గిపోతుంది.